నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అద్భుతం అని కాంగ్రెస్, ఒట్టి బోగస్ అని బీఆర్ఎస్. కమలనాథులు ఫాల్స్ బడ్జెట్ అంటుంటే కామ్రేడ్లు ఉగాది పచ్చడి అంటున్నారు. ఎవరి వాదన వారిదే, ఎవరి లెక్కలు వారివే. బడ్జెట్పై అన్ని పార్టీలు తమదైన స్టైల్లో స్పందించాయి. నిజంగానే భట్టి అంకెలతో గారిడి చేశారా? అరచేతిలో వైకుంఠం చూపించారా? ఏ రంగానికి ఎన్ని నిధులు ఇచ్చారు? అసలు భట్టి బడ్జెట్ ఎలా ఉంది? స్కీమ్ల బడ్జెటా, స్కామ్ల బడ్జెటా? 6 పథకాలకు గ్యారంటీ లేదా? అందరికీ మొండి చేయి ఇచ్చారా? ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత? విక్రమార్కుడి కేటాయింపులకు ఆచరణకు పొంతన లేదా? ప్రవచనాలు ఎక్కువై పైసలు తక్కువయ్యాయా? బడ్జెట్ లడాయిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో బడ్జెట్ లడాయి కొనసాగుతోంది. తమది ప్రజల బడ్జెట్ అంటోంది రేవంత్ సర్కార్. విపక్షాలు మాత్రం ప్రజాకంఠక బడ్జెట్ అంటున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 3,24,234 కోట్ల రూపాయలతో పద్దును ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమన్నారు. అంబేద్కర్ అడుగు జాడల్లోనే పాలన సాగిస్తున్నట్టు తెలిపారు భట్టి విక్రమార్క. 2026-27 బడ్జెట్ అంచనాలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,24,234 కోట్ల రెవెన్యూ వ్యయం రూపాయలు 2,34,406 కోట్లు, మూలధన వ్యయం 47,267 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. తెలంగాణ ప్రజలపై విశ్వాసంతో, వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందన్న నమ్మకంతో ప్రజల పక్షాన నిలబడి వారి స్వప్నాలను సాకారం చేసే ఈ 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ను సదా ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. మరోవైపు బడ్జెట్పై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ లీడర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భట్టి బడ్జెట్ జూటా బడ్జెట్, బోగస్ బడ్జెట్ అంటూ తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బడ్జెట్లో సకల జనులకు దక్కింది 0 మాత్రమేనని, అంకెలు మాటల గారడీ తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. హైదరాబాద్ను 3 ముక్కలు చేయడం తప్ప భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన పద్దులో ఏమీ లేదన్నారు తన్నీరు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజల్ని చాలా తీవ్రంగా నిరాశపరిచింది. 6 గ్యారంటీలకు రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు కలిసి ఈ బడ్జెట్ తో విజయవంతంగా గోరి కట్టారు. గత బడ్జెట్ ప్రసంగం కన్నా ఈ బడ్జెట్ ప్రసంగంలో 20 పేజీలు పెంచారు, 20,000 కోట్ల బడ్జెట్ పెంచారు తప్ప 6 గ్యారంటీల ప్రస్తావన గాని దానికి అవసరమైన నిధులు కేటాయింపు చేయలేకపోయారు. కాగితాల మీద, అంకెల మీద తప్ప ప్రజల కష్టాలు తీర్చడంలో గాని 6 గ్యారంటీల అమలు విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరొకసారి స్పష్టంగా అర్థమైపోయింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లు కేవలం ఓట్ల కోసమే తప్ప ఆ వర్గాల బాగు కోసం కాదని ఈ బడ్జెట్ నిరూపించింది. గత బడ్జెట్ లో పథకాలు పెట్టి నిధులు ఖర్చు చేయని పథకాలకు తిరిగి మళ్ళీ ఇది ఈ బడ్జెట్ లో కూడా అవే పథకాలు, అదే నామస్మరణ. భట్టి విక్రమార్క బడ్జెట్ మొత్తం అబద్దాలేనన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బడ్జెట్ స్పీచ్ రాజకీయ ప్రసంగంలా ఉందని ఫైర్ అయ్యారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించారని మండిపడ్డారు కేటీఆర్. అలాగే ఉగాది పచ్చడిలా బడ్జెట్ ఉందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు. ఉగాది పచ్చడిలాగా ఉంది. ఇవాళ మన తెలంగాణ అటువంటి అప్పుల ఊబిలో దిగిపోయింది. ఈ అప్పుల ఊబిలో దిగిపోయినటువంటి తెలంగాణ ఇవాళ మొత్తంగా 8,64,000 కోట్ల అప్పుల్లోకి వచ్చాము. ఈ 8,64,000 కోట్లతో పాటు ఇంకొక దాదాపు 1,00,000 కోట్లు బకాయిలు వీళ్ళు చెల్లించాల్సి ఉంటాయి. అది ఇందులో ఈ లెక్కలో లేదు. ఇంత డబ్బు ఎలా తీసుకొస్తారు అనేది పెద్ద ప్రాబ్లం. ఈ దశలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే పెద్ద కత్తి మీద సాము లాంటి, ఎవరున్నా చేయగలిగింది లేదు. ఉన్న దానిలో ఇంత క్లిష్టమైన స్థితిలో ఈ గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్ చేదు తీపిల మిశ్రమంగా మేము భావిస్తున్నాం. మిశ్రమంగా ఉగాది పచ్చడిలాగా ఉంది. ఇవాళ మన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్పై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది బడ్జెట్కు ఈ బడ్జెట్కు పెద్ద తేడా లేదన్నారు. మైనారిటీలకు నిధులు కేటాయించారు, మిగతా వాళ్ళు ఏం పాపం చేశారని నిలదీశారు రామచంద్రరావు. విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడంపై ఆయన మండిపడ్డారు.
26-27 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి బహుశా బట్టి విక్రమ్ గారు పొరపాటున లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏదైనా చదివినా అని మాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే పోయినసారి బడ్జెట్ కన్నా దాదాపు దీంట్లో మార్పులు చేర్పులు ఏం లేవు. వీళ్ళు 2.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, ఎక్కడ ఏం అభివృద్ధి జరిగింది అని కూడా చెప్పుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా దాని యొక్క రిజల్ట్ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఎడ్యుకేషన్ గురించి. మీరు ఎడ్యుకేషన్ విషయంలో గత సంవత్సరం కన్నా ఒక 1000 కోట్లు పెంచినప్పుడు కూడా ఓవరాల్ బడ్జెట్లో అది కేవలం 8.6% మాత్రమే ఎడ్యుకేషన్ అలాట్మెంట్ ఉంది. ఇతర రాష్ట్రాలు మనం పోల్చుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 13%, బీహార్ 21%. ఈ విధంగా ప్రతి రాష్ట్రం కూడా ఎడ్యుకేషన్కి వారు ఇస్తున్నటువంటి ఒక ప్రాధాన్యత ఉందో వాళ్ళ బడ్జెట్లో ఉన్నటువంటి ఒక కేటాయింపుల మీద ముఖ్యమంత్రి గారు పోయి ఉస్మానియా సీట్లో నేను 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి అది 1000 రోజులైనా కూడా దాని గురించి మాట్లాడరు. కానీ ఈ బడ్జెట్ అలొకేషన్ మాత్రం పర్సెంటేజ్ పెంచారు. మరోవైపు బడ్జెట్ అద్భుతం అంటున్నారు అధికార పార్టీ సభ్యులు. కాంగ్రెస్తోనే ప్రజా తెలంగాణ సాధ్యం అంటూ చెప్పుకొచ్చారు. అన్ని రంగాలకు సమతుల్యంగా నిధులు కేటాయించామన్నారు. సంవత్సరానికి సుమారు 3,24,234 కోట్ల రూపాయలతోని రాష్ట్ర బడ్జెట్ అంచనాలు శాసనసభలో ప్రవేశపెట్టి ఆ బిల్లును ఆమోదించుకున్న సందర్భంలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, డిజేబుల్ శాఖ మంత్రిగా మేము మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులకి, ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఆర్థిక సంవత్సరానికి సుమారు 3,24,234 కోట్లు. మొత్తానికి ఆరోపణలు ప్రత్యారోపణలు, అటు గొప్పలు ఇటు సెటైర్లు. తెలంగాణ పద్దుపై రాజకీయ రగడ నడుస్తూనే ఉంది. ఈ రగడపైనే ఇవాల్టి మన డిబేట్లో కూడా చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి డాక్టర్ ఏల్చాల్ దత్తాత్రేయ గారు, కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ విశ్లేషకులు శేషు గారు, మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. రైట్, ముందుగా మానవతారాయ్ గారు, తెలంగాణ బడ్జెట్ 2026-27 సంవత్సరానికి గాను 3,24,234 కోట్లతో భారీగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను మీరేమో అద్భుత అని అధికార పార్టీ నేతలందరూ కూడా చెప్తూ ఉంటే, సామాజిక ఆర్థిక న్యాయం చేసేటువంటి దిశగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అని మీరు కితాబిస్తున్నారు. ఇటువైపు ప్రతిపక్షాలు మాత్రము బీఆర్ఎస్ ఇదంతా ఒక బడా జూటా బడ్జెట్, ఇది ఒక బోగస్ బడ్జెట్ అని చెప్పి, ఇటు బీజేపీ ఏమో భట్టి గారు పొరపాటున లాస్ట్ ఇయర్ బడ్జెటే చదివేశారేమో అనేసి బీజేపీ వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటు సిపిఐ సాంబశివరావు గారేమో ఓకే తీపి చేదు బాగానే ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఏంటి మీరు ఏ రకంగా ఇది సామాన్యుడికి పెద్దపీట వేసేటువంటి బడ్జెట్గా దీన్ని చెప్తారు, చెప్పండి. ఇప్పుడు సామాన్య పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతికి కృషి చేసే బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్లో ప్రధానంగా కేటాయింపుల్లో 3,24,234 కోట్లలో ప్రధానంగా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు కేటాయించడం జరిగింది. దాని అర్థం అప్పుడే అర్థమైపోయింది. అంటే గ్రామాలను అభివృద్ధి చేయటం, అదేవిధంగా పంచాయతీ వ్యవస్థల్ని అభివృద్ధి చేయటం, అక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని రూపుమాపే విధంగా ఈ బడ్జెట్లో కేవలం 10.39% నిధులను కేటాయించడం జరిగింది. గతంలో కూడా ఫలితాలు స్పష్టంగా వచ్చాయి. ఇందులో మహిళా సాధికారత కోసమే 57,000 కోట్లను వాళ్ళ అభివృద్ధి కోసం బ్యాంకుల నుంచి గ్యారంటీలు ఇప్పించి వడ్డీలు కూడా కట్టడం జరిగింది. అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది మహిళలకు. అదేవిధంగా తర్వాత వచ్చేసి విద్యాశాఖకు 8 రామచంద్రరావు గారు ఎట్లెక్కేసారో కానీ 8.23% నిధులు అంటే 26,674 కోట్లను ఖర్చు పెట్టి విద్యారంగానికి అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే పాఠశాల విద్య నుంచి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖకు కేటాయించినటువంటి నిధులు చాలా తక్కువ. మిగతా రాష్ట్రాల్లో చూస్తే మనం 16% కేటాయిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ 8% ఆగిపోయింది. సరే, విద్యారంగానికి పోయినసారి కన్నా 1% నిధులను కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా మిగతా ఊహలకు అందకుండా కేటాయిస్తాం. మరి అట్లంటే మిగతా రాష్ట్రాల్లో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు ఈ విధంగా ఊతమిచ్చే విధంగా, గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా, పేదరికాన్ని రూపుమాపే విధంగా ఏమైనా బడ్జెట్లు ఉన్నాయా? మరి దాని గురించి మాట్లాడరు ఎందుకు? కాబట్టి ఇది ఏంటంటే ప్రతిపక్షాలు అట్లనే మాట్లాడతాయి. ఎందుకంటే వాళ్ళు అట్లా మాట్లాడతారు, వాడు జీర్ణించుకోలేరు. ఇప్పుడు తన్నీరు హరీష్ రావుకు కన్నీరు గారుతాను. ఎందుకంటే పేద ప్రజలు గత బడ్జెట్లో ఒక వ్యవసాయ రంగానికే గుర్తుపెట్టుకోండి 1,10,000 కోట్లు. అందులో రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు, 25,30,35,000 మంది రైతులకు 20,650 కోట్లు రుణమాఫీ చేసినాం. వాళ్ళు 1,00,000 రుణమాఫీ చేయకుండా 10 ఏళ్లలో మిత్తి మాఫీ చేసిండ్రు.
కాబట్టి కన్నీరు హరీష్ రావు కన్నీరే వస్తుంది, వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేసినాం. అదేవిధంగా ఇలా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి విద్యా కమిషన్ వేసి ఉస్మానియా యూనివర్సిటీకి ఎనడానికి వచ్చిండ్రండి వాళ్ళు. ఇలా ఉస్మానియా యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి వచ్చి బహిరంగ సభ మీటింగ్ పెట్టి విద్యార్థులతో మాట్లాడి నిధులు కేటాయించి రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తా. చాకలైలమ్మ యూనివర్సిటీకి 400 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు, అదేవిధంగా రాష్ట్రంలో మిగతా యూనివర్సిటీలను కూడా తిరిగి అక్కడ కూడా నిధులు కేటాయిస్తా అని చెప్పినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి తన్నీర్ హరీష్ రావుకు కన్నీరే వస్తుంది. ఎందుకంటే ఏ రంగం తీసుకున్నా ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు. వ్యవసాయ రంగానికి ఈసారి కూడా ఇప్పటికిప్పుడు తీసుకుంటే మొత్తం కలిపిన కేటాయింపులు అన్నీ కలిపితే 50,000 కోట్లు పైచిలకు అవుతుంది. మా బడ్జెట్లో కేటాయించింది 23,179 కోట్లు. ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ మెయిన్ ఇక్కడ ప్రధానంగా ఏంది గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, అదేవిధంగా విద్యుత్ రంగంలో కూడా సాగునీటి రంగానికి 22,615 కోట్లు ఖర్చు పెట్టినాం. సాగునీటి ప్రాజెక్టులు ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంతో పోతాను. గతం ప్రభుత్వం లెక్క ఈ ప్రాజెక్టు సగం ఆపి పాలమూరు రంగారెడ్డిని ఆపేసి ఎస్ఎల్బీసీ టన్నెల నిర్మాణానికి నిధులు ఖర్చు పెట్టకుండా పాలమూరు డిండి ప్రాజెక్టులను వీటన్నిటిని ఆపేసి కూలేశ్వరంలా మార్చినట్టు కాకుండా, అంటే ఎట్లా అంటే 6వ తరగతి పాస్ అయితేనే 7వ తరగతి పోవాలి. గత ప్రభుత్వం అట్లా పాస్ కాకుండా సగం పనులు చేసేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా దీపించిండు కేసీఆర్. కాబట్టి ఎక్కడ దుబారా లేకుండా వరుసగా ఖమ్మం జిల్లా భక్త రామదాస్ ప్రాజెక్టు కానివ్వండి, తర్వాత తుపాకలగూడెంలో ఉన్నటువంటి ప్రాజెక్టు కానివ్వండి, తర్వాత ఈ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కూడా ప్రాణం పోసేసి తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా, గురుత్వాకర్షణ ద్వారా నీళ్లను తీసుకొచ్చి ఎత్తిపోతల పథకం. సో మొత్తం మీద పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా మీరు వినియోగంలోకి తీసుకొస్తారు. చేస్తాం అంతే కదా. అది పూర్తి కాకుండా కొత్త ప్రాజెక్టులు పెట్టుకొని అటుపోయి ఇటుపోయి ఆగమై సగం కేసీఆర్ ఎట్లా అయిపోయింది. అట్లా కాకుండా జాగ్రత్తగా చేస్తాం. చూడండి, విద్యారంగంలో భవిష్యత్తులో ఎన్నో ఢిల్లీ స్థాయిలో పాఠశాలను తీర్చిదిద్దినట్టు కేజ్రీవాల్, రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఈ విద్యా సంవత్సరంలో పునాదులు వేస్తుంది. అందుకే పాఠశాల పిల్లలకు కడుపు నింపేందుకు, కళాశాల పిల్లలకు కడుపు నింపేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లతో ప్రవేశపెడుతుంది. ఉపకార వేతనాలకు లోటు లేకుండా 4,000 కోట్ల రూపాయలను ఉపకార వేతనాలకు పిల్లల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించుకుంటూ పోతుంటే ప్రతిపక్ష పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. బీజేపీ ఇలా మహారాష్ట్రలో కన్నా అత్యధికంగా కేటాయిస్తున్నాం మనం. వేరే రాష్ట్రాల్లో కన్నా ప్రాధాన్యత గల రంగాలు, దేశానికి వెన్నెముక వ్యవసాయం, అదేవిధంగా పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి. ఇలా పట్టణాభివృద్ధికి 17,905 కోట్లు కేటాయించిన. గతంలో కేంద్రం నుంచి నిధులు రాకున్నా ఆ నిధులే దిక్కైన ఇలా పట్టణాల మున్సిపాలిటీలకు కానివ్వండి, నగర కార్పొరేషన్లకు కానివ్వండి. 2014 నుంచి 23 వరకు ఏ విధంగా ఉందంటే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా, అంటే సంక్షేమ పథకాలకు ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లిస్తే నిధులను కేంద్ర ప్రభుత్వం ఆపు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము ఈ నిధులు కొనసాగించినంటే దాదాపు సుమారు ఆగిపోయినటువంటి 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనకి 42% కేంద్రం నుంచి మనం 1,000 కోట్లు, లక్ష పన్నుల రూపంలో చెల్లిస్తే మనకు 42% జనాభా ప్రాతిపదిక ద్వారా 16వ ఆర్థిక సంఘం నిధులు ఇస్తుంది. అట్లా కాదు, మీరు జీడిపిని, జిఎస్డిపిని తీసుకోండి. ఇలా తలసరి ఆదాయంలో 4,18,930 రూపాయలు ప్రతి ఒక్క పౌరుడు పైన తలసరి ఆదాయం పెరిగింది. అది 10.2%. దేశ తలసరి ఆదాయం వచ్చి 2,19,575 రూపాయలు, అది 6.90%. తెలంగాణ పౌరుల యొక్క తలసరి ఆదాయం దేశ పౌరుల కన్నా, దేశ జీడిపి కన్నా 1,99,356 ఎక్కువ, అంటే 1.9 రెట్లు ఎక్కువగా ఉన్నది. కాబట్టి నిధులు జీడిపి ప్రకారం, జిఎస్డిపి ప్రకారం నిధులు ఇవ్వాలి, రాష్ట్ర స్థూలోత్పత్తి ప్రకారం నిధులు ఇవ్వాలని చెప్పేసి 16వ ఆర్థిక సంఘాన్ని అడిగితే ఆర్థిక సంఘం మరి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తిని పట్టుకొని మన్నించింది. నిధులు కూడా మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి? 6 గ్యారెంటీల అమలుకు 50,713 కోట్లు కేటాయించారు. 6 గ్యారెంటీలకి ఎక్కడ కూడా నష్టం లేదండి. 6 గ్యారెంటీలకు కూడా నిధులు గుర్తుంది. మొత్తానికి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే 9,222 కోట్లు మహిళలు ఆదా చేసుకున్నారు ప్రయాణించి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా. అదే విధంగా దానికి 500 గ్యాస్, 42,96,000 మంది ఉచిత గ్యాస్, 500కే సబ్సిడీ సిలిండర్ పొందుతున్నారు. 752 కోట్లు ఆల్రెడీ కేటాయించడం. అదేవిధంగా 53,09,000 పేద మధ్యతరగతి
వర్గాల వాళ్లకు 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, 3,900 సో కోట్లు ఇప్పుడు మీరు పెడతాం. చెప్తున్నటువంటి ఈ సోకాల్డ్ పథకాలన్నీ కూడా రాష్ట్రంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పేరున అందుతున్నాయా? ఆ పేరు దానికి పేరున సరిపడా నిధులు సోకాల్డ్ పథకాలు పేరున అందబట్టే మున్సిపల్ ప్రతిపక్ష పార్టీ ధన్యవాదాలు తెలపకున్నా ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ సోకాల్డ్ పథకాలు అందుకునే ప్రజలే, పేద మధ్యతరగతి ప్రజలే ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్ వాళ్ళు తెలిపారు, పంచాయతీ ఎన్నికల్లో ధన్యవాదాలు తెలిపారు, మున్సిపాలిటీలు తెలిపారు. రేపు ఏ ఎన్నిక వచ్చినా ధన్యవాదాలు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు రైతులు గత 2 సంవత్సరాల 3 నెలల కాలంలో 1,10,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉచిత విద్యుత్ రూపంలో కానివ్వండి 16,000 కోట్లు, 21,000 కోట్లు రైతు భరోసా రూపంలో కానివ్వండి, 20,650 కోట్లు 2 లక్షల రుణమాఫీ రూపంలో కానివ్వండి, అదేవిధంగా ధాన్య సేకరణ, తర్వాత బోనసుల రూపంలో 19,500 కోట్లు, 1,700 కోట్లు. ఓకే. ఈ రకంగా రైతులు లబ్ధి పొందిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రుణం తీర్చుకున్నారు. ఓకే, రైతుల్ని ఎదుర్కోండి. 99 రోజుల ప్రోగ్రామ్ ఉంది కదా మీది, అప్పుడు రైతుల్ని ఎదుర్కోండి. ఏమైనా పెండింగ్ ఉంటేనే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఇది కూడా వాళ్ళకి గిట్టట్లేదు. అంటే ఏమైనా సమస్యలు కానీ ఏమైనా పెండింగ్ పనులు కానీ ఉంటే దాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రైట్. ఎందుకు మరి అంత జీర్ణించుకోలేక అంత డైజెస్ట్ చేసుకోలేక అడుగుదాం. రైట్, yes. పాటుపడుతుంటే ప్రతిపక్ష పార్టీలు తట్టుకోలేక ఏడుస్తున్నాయి. దత్తాత్రేయ గారు, ఎస్ ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి అని అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి ఆ ఏడుపు కారణం ఏంటి? అంత డైజెస్ట్ చేసుకోలేనంత బడ్జెట్లో ఏముంది? ఎస్, తెలుసుకుందాం. రైట్, దత్తాత్రేయ గారితో మాట్లాడదాం. దత్తాత్రేయ గారు, మంచి బడ్జెట్, ప్రజా బడ్జెట్, మధ్యతరగతి, పేద, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేసేటువంటి బడ్జెట్ను చూసి మీరు ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక కన్నీరు పెట్టే పరిస్థితి ఇవాళ ఉంది అని చెప్తున్నారు. ఏంటి, ఎందుకు అంత బడ్జెట్ను చూసి ఏడుస్తున్నారా? లేదంటే ఇంత క్రెడిట్ అంతా కాంగ్రెస్కి వెళ్ళిపోతోంది? ఇందాక చెప్పినట్టుగా మమ్మల్ని వాళ్ళ దగ్గర ఒక అస్త్రం ఉంది, ఓటు అస్త్రం, మేము చేసేటువంటి అభివృద్ధి మాకు ధన్యవాదాలు తెలిపే దిశగా వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని మమ్మల్ని గెలిపిస్తున్నారు అని అన్నందుకు మీరు బాధపడుతూ ఉన్నారా? రోజా గారు, గుడ్ ఈవినింగ్. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక కాకి లెక్కల బడ్జెట్ ప్రవేశపెట్టింది. కొండంత రాగం తీసి గాడిద పాట పాడినట్టుగా ఉంది. ఎందుకంటా ఉన్నామంటే, ఇవాళ మిత్రుడు మనవతరాయ్ తన్నీరు హరీష్ రావు గారు కన్నీరు పెడతా ఉన్నారు. ఎస్, మీరు హైదరాబాద్ బాధితులను కన్నీరు పెట్టిస్తా ఉంటే వాళ్ళతో పాటు కలిసి మేము కన్నీరు పెడతా ఉన్నాం. మీరు మహాత్మా గాంధీ సరోవర్ పేరు మీద గాంధీ విగ్రహం పెట్టుడేందో కానీ గూడు లేని పక్షులుగా హైదరాబాద్ ప్రజలందరినీ ముప్పు తిప్పలు పెడతా ఉంటే మేము కన్నీరు పెడతా ఉన్నాము. మీరు వెలుగుమట్లలో ఖమ్మం జిల్లాలో బాధితుల ఇల్లు కూల్చినప్పుడు వాళ్ళతో పాటు మేము కన్నీరు పెట్టినాం. తెలంగాణ ప్రజలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు కన్నీరు మాత్రమే మిగిలిందనే దానికి మేము నిలువెత్తు సాక్ష్యం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి పని కన్నీరుకు కారణమైతా ఉంది. ఈ కన్నీటి శాపంతోనే, ఆ కన్నీటిలోనే కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుంది అనేటువంటిది కూడా వాస్తవం. ఇవాళ ఈ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రాన్ని మేము 9.5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో వేగంగా పరిగెట్టిస్తే అతిపెద్దగా వ్యవసాయ రంగానికి వాళ్ళ నిధులు తగ్గించిండ్రండి. వ్యవసాయ రంగానికి గత సంవత్సరంలో బడ్జెట్ లో కేటాయింపులో అత్యధికంగా 24,000 కోట్లు కేటాయించినామని చెప్పిండ్రు 25-26లో. ఇప్పుడు కేవలం 23,000 కోట్లకే పరిమితం చేసిర్రు. అంటే ప్రతి రంగాన్ని ఇప్పటి వరకు 3 రంగాలని అతిపెద్ద ఎత్తున తగ్గించిండ్రు. వ్యవసాయ రంగానికి తగ్గింది, అతిపెద్ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఊసెత్తకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తావా, పూర్తి చేయవా, మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి అని చెప్పుకుంటా ఉన్నావు, ఆ ప్రాంతం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నావు, ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే అటువైపు తొంగి చూసే పరిస్థితి లేదు. ఇవాళ అది పూర్తి చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి కింద మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్న ప్రాజెక్టుల కింద 8 లక్షల పైచలకు ఎకరాలకు మేము సాగునీరు ఇస్తా ఉన్నాం. కాబట్టి ఆ క్రెడిట్ కేసీఆర్ గారికి పోతుందని చెప్పేసి వాళ్ళ ఆ ప్రాజెక్టుని ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కృష్ణా నీళ్ళని తరలిపించుకొని పోతా ఉన్నా కూడా చూస్తూ కూర్చుంటా ఉన్నాడు. ఇండస్ట్రియల్ కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి, చేనేతకు అత్యంత పెద్ద ఎత్తున ఇవాళ అన్యాయం చేసినటువంటి బడ్జెట్ గా మిగిలిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీకి మేము బడ్జెట్ ఆహా ఓహో అని చెప్తా ఉన్నాడు. గత బడ్జెట్ లో ప్రవేశపెట్టిన 500 కోట్లకు 100 కోట్లు తగ్గించి 400 కోట్లు చదివిండ్రండి మహిళా యూనివర్సిటీకి. ఇవాళ అద్దప్ప ఇంకా వేరేదేం లేదు. గతంలో కేసీఆర్ గారు సంక్షేమానికి మాత్రమే 2,86,230 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దాదాపుగా 150కి పైగా సంక్షేమ పథకాలు మేము అమలు చేసినాం. ఆసరా పెన్షన్లు 46 లక్షల మంది లబ్ధిదారులకు 61,000 కోట్లు ఖర్చు పెట్టి ఆసరా పెన్షన్లు ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మికి 12 లక్షల లబ్ధిదారులకు 11,000 కోట్లు ఖర్చు పెట్టించినాం. కేసీఆర్ కిట్ కింద 1,500 కోట్లు ఖర్చు పెట్టినాం.
కేవలం ఎస్సీ సంక్షేమానికే 92,690 కోట్లు ఖర్చు పెట్టినాం. ఎస్టీ సంక్షేమానికి 43,000 కోట్లు, బీసీ సంక్షేమానికి 66,000 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి దాదాపుగా 9,166 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవాళ ఈ విధంగా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను అదే విధంగా కొనసాగిస్తూ అభివృద్ధి పథకాలు మనం చూస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల విషయంలో కానీ, మున్సిపాలిటీ పునర్నిర్మాణం విషయంలో కానీ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, మున్సిపాలిటీల కొత్త ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ల ఏర్పాటు విషయం కానీ, కలెక్టరేట్ల ఏర్పాటు కానీ, మెడికల్ కాలేజీల ఏర్పాటు కానీ మేము ఎక్కడ కూడా ఇవాళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని మేము ఆపలేదు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే సెక్రటరియట్ కావచ్చు, అంబేద్కర్ గారి స్టాచ్యూ కావచ్చు, టీ హబ్ కావచ్చు, అలాగే కమాండ్ కంట్రోల్ లాంటి భవనాలు కావచ్చు, మేము అభివృద్ధిని మేము రెండు కళ్ళలాగా ఇటు అభివృద్ధిని అటు సంక్షేమ పథకాలను మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే అరే రైతు బంధు అండి, 3 దఫల రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏ పాపం చేసిండ్రండి? చేనేత కార్మికులకు మేము ప్రతి ఏటా 1200 కోట్లు ఖర్చు పెడితే ఈ సంవత్సరం ఈ బడ్జెట్ లో 276 కోట్లు ఖర్చు పెడతా అంటా ఉన్నాడు. ఎంత తగ్గిందో అర్థం చేసుకోండి. 80% పైగా బడ్జెట్ కోత విధించిండు. ఎందుకంత కోపం చేనేత కార్మికుల పైన? ఇవాళ బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తన నోటికి ఏమని చెప్పాలా మేము? ఇవాళ బట్టి గారి చేత బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిండు. బీసీ బడ్జెట్ బీసీలకు అత్యంత మోసం చేసినటువంటి బడ్జెట్ గా మేము భావిస్తా ఉన్నాం దీన్ని. ఇవాళ చేనేత కార్మికులకు కావచ్చు, బీసీలకు కావచ్చు, మహిళలకు ఇస్తామైనటువంటి సంక్షేమ పథకాల గురించి ఊసు లేదు, ఉసురు లేదు. అన్నిటిని కలిపి ఒక చెట్టు కింద కట్టేసి అన్నిటి కలిపి 50,000 కోట్లు అన్నారు. కేటాయింపులు గణం, కేటాయింపులు మాత్రం భారీ ఎత్తున కేటాయించారు. ఆచరణలోకి వచ్చి అమలు చేసేసరికి ఖర్చు పెట్టినటువంటి వాటి విషయానికి వస్తే గత బడ్జెట్ ని ఇప్పటి బడ్జెట్ ని మనం పోలిక వేసుకుంటే వీళ్ళ యొక్క బడ్జెట్ శాతం వ్యవసాయ రంగానికి 20% తగ్గిందండి ఖర్చు పెట్టే విషయంలో. గృహ నిర్మాణ శాఖకు 83% తగ్గింది, 83% తగ్గింది. పట్టణాభివృద్ధి శాఖకు 19% తగ్గింది. విద్యారంగానికి కేవలం 3% నిధులే ఖర్చు పెట్టిర్రు వీళ్ళు. ఇంత దారుణమైనటువంటి విషయం అర్థం చేసుకోండి రోజా గారు. కేంద్రం నుండి రావాల్సినటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ 36% పడిపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వం మనం రూపాయి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే మనకు రావాల్సినటువంటి 42 పైసలు మాత్రమే వస్తా ఉంది. సో ఇట్లా బీఆర్ఎస్ పాలనలో జిఎస్డిపి 12.5% ఉంటే ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 10.7% కు పడిపోయింది. ఎవరి పాపం ఇది? ఎందుకు ఇవాళ రియల్ ఎస్టేట్ డమాలం పడిపోయింది? రియల్ ఎస్టేట్ మీద ఆధారపడేటువంటి మిగతా రంగాలన్నీ కూడా ఎందుకు ఇవాళ కుంటుబట్టినాయి? మీ నిర్ణయాల వల్ల కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. సో ఈ విధంగా తెలంగాణ ప్రజలను కన్నీటి పర్వతం చేస్తా ఉన్నారు అని చెప్పేసి హరీష్ రావు గారు ఇది కన్నీటి బడ్జెట్ అని ప్రకటించింది. ఎస్, ముమ్మాటికి ఇది బడ్జెట్ పేద ప్రజలను ఆదుకునే బడ్జెట్ కాదు, ఖచ్చితంగా ఇది కన్నీటికి కారణమైనటువంటి బడ్జెట్ అని చెప్తా ఉన్నాం. ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసిరు రోజా గారు. ఏ వర్గానికి కూడా ఇది మేలు చేకూర్చే బడ్జెట్ లాగా లేదు. మీరు తీసుకోండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక్క ప్రాజెక్టు వీళ్ళు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త ప్రాజెక్టు వీళ్ళు ఏదైనా కట్టింది ఉందా అంటే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు. కోట్ల రూపాయలు కేటాయించారు, పనులు మాత్రం జీరో, నేను నడకన కొనసాగుతా ఉన్నాయి. ఇక మిగతా ప్రాజెక్టుల విషయానికి వస్తే ఆదిలాబాద్ నుంచి మొదలైన ప్రాజెక్టులు అయితే కొమరం భీం ప్రాజెక్టు కావచ్చు, వట్టివాగు కావచ్చు, సుద్దాల కావచ్చు, అట్లాగే సాత్నాల ప్రాజెక్టులు లాంటివి ఏ ఒక్కదానికి కూడా 1 రూపాయి కేటాయించినట్టుగా లేదు. గతంలో కేటాయించిన బడ్జెట్ పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కూడా ఖచ్చితంగా పూర్తి చేసి వాటిని ప్రజలకు వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత మాది అని చెప్తూ ఉన్నారు కదా. వాటి కోసం పరిమితం అవుతా ఉన్నారు రోజా గారు, ప్రకటనలకు మాత్రమే పరిమితం ఉన్నారు, చేతల్లో చూపించట్లేరు. అదే కదా మా బాధ. పాలమూరు రంగారెడ్డిని ఇవాళ మనకు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర, మేడిగడ్డ దగ్గర జరిగినట్టు దానికి కేవలం ఒక 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యేదానికి నది గర్భంలో నుంచి ఇసుకను తీసి పిల్లర్లు మొత్తం కూలిపోయే విధంగా చేస్తా ఉన్నారు. అరే ఎవరైనా కూడా దాన్ని కాపాడుకొని పూర్తి స్థాయిలో పరమత్తులు చేసి మళ్ళీ మడగల్లోకి తీసుకురావాల్సింది పోయి దాని గర్భం వద్ద, నది గర్భం వద్ద ఇసుకని దొంగలించేటువంటి ప్రయత్నం చేస్తూ యథేచ్ఛగా మంత్రులే దగ్గరుండి ఇసుకలను తవ్వించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు కుంటుపడతా ఉన్నాయి. బడ్జెట్ లో కేటాయింపులు అన్ని కూడా శూన్యం. ఇవాళ లెఫ్ట్ పార్టీలు చెప్పినా, రైట్ పార్టీలు చెప్పినా, మేం చెప్పినా కూడా ఇది పేదలకు కన్నీరుని మీరిచ్చే బడ్జెట్ గానే ఉండిపోతుంది రోజా గారు. ఎస్ రైట్ అండి. ఇక అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మొత్తానికి ఇదంతా ఫాల్స్, ఫ్యాన్సీ, ఫేక్ బడ్జెట్ అని చెప్పేసి బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకు ఫాల్స్ ఫేక్ బడ్జెట్ అని అనుకుంటున్నారు? కేటాయించినటువంటి అంటే గత 2 సార్లు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ కేటాయింపులు కావచ్చు, ఆ తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి నిధులకు చాలా వ్యత్యాసం ఉంది. నిధులు ఖర్చు పెట్టలేదు, ఇప్పుడు కొత్త లెక్కలతో మొత్తం అరచేతిలో వైకుంఠం చూపించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒక బడ్జెట్తో ప్రజలను మోసం చేయడానికి ముందుకొచ్చింది అని అంటున్నారు. సో ఏంటి మీ అభిప్రాయం ఏంటి బడ్జెట్ పైన? నమస్తే రాజగారు, మిత్రులందరూ కూడా. ఇప్పుడు ఒక్కసారి బడ్జెట్ చదివకనే ముందు రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క లాస్ట్ ఇయర్ ప్రీవియస్ బడ్జెట్ యొక్క ఇంప్లిమెంటేషన్, దానికి గ్రౌండింగ్ కోసం ఖర్చు చేసింది ఎంత,
మిగిలింది ఎంత, ఖర్చు చేయకుండా చేయలేకపోయినటువంటి ఒక బడ్జెట్ యొక్క రిపోర్ట్ ఏమి ఇవ్వలేదే బడ్జెట్ లో. ఇది బాధ్యత కాదా? గత సంవత్సరం చేసినటువంటి బడ్జెట్ యొక్క ఫిగర్ కు దానికి సమానంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజల కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి రిపోర్ట్ చెప్పండి. చేయవని చెప్తా ఉన్నారు మీరు, చేస్తామని చెప్పి వాగ్దానాలు ఇస్తా ఉన్నారు మీరు. లాస్ట్ టైం కూడాను సుమారుగా రమారమి 3 లక్షల కోట్ల 2.97 crores lakh crores యొక్క బడ్జెట్ మీరు ఎక్కడ చేస్తారు, ఎన్ని డైవర్ట్ చేస్తారు? దాని జవాబు చెప్పండి కదా. ఆ లెక్కలు చూసినట్టయితే రోజా గారు ఇప్పటికే సుమారు 1,00,000 పైన కోట్ల యొక్క బాకీలు, బకాయిలు మిగతా అన్ని పార్టీలకు కలిపి ఉన్నటువంటి ఒక ఇది ట్రాన్స్కో, జెన్కో వాళ్ళకే, విద్యుత్ శాఖకే సుమారు 45 నుంచి 45 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టు మేము టౌన్ కనబడతా ఉన్నది. రిమైనింగ్ విద్యాశాఖ వద్ద ఏంటి? విద్యాశాఖ సుమారుగా 12-13 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇంకా ఈ ఎప్పుడు దాటితే ఇంకా 2,400 కోట్ల రూపాయల బకాయిలు పెరుగుతాయి. ఇవన్నిటికీ ఆరోగ్యశ్రీ, ఇది కూడా సోషల్ వెల్ఫేర్, ఇవన్నిటికీ కూడాను ఖర్చు చేయకుండా ఆ బడ్జెట్ యొక్క డబ్బులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం కోసం మీరు అవి కాకుండా కూడా రైతు బంధు 3 సంవత్సరాలు ఎత్తివేసింది. ఆ లెక్కేయండి, పెన్షన్ లెక్కేయండి, యూత్ లెక్కేయండి. ఇవన్నీ కూడా మీ ప్రామిసెస్ ఆ బడ్జెట్ లో రూపొందించబడ్డాయవన్నీ కూడాను. ఈ యొక్క విషయాల్లో ఎక్కడైనా కట్ చేసిందో నాకు చెప్పండి. లేకుంటే ఈ సర్కారు దగా చేయడం కాకుండా ఇంకేం రోజు గారు ఎంత అన్యాయం. మేజర్ ఎక్కడైతే ఒక రాష్ట్రంలో వ్యవసాయం ఒక ఇంపార్టెంట్ సెక్టార్ అనుకుంటామో ఆ యొక్క ఇంపార్టెంట్ సెక్టర్ కనీసం 1000 కోట్ల పెంచేది మీరు, 1000 కోట్ల పెంచేది. ఇరిగేషన్ కు ఉల్టా ఇంకా 1000 కోట్లు తగ్గించినారే. అలాగే యానిమల్ హస్బెండరీ నామ్న ఎంత పెంచచ్చు అసలు. గుజరాత్ దానికి ఉద్యమం చూడండి. యానిమల్ హస్బెండరీ ఎంత ఉపాధి దొరుకుతుంది, ఎంతమందికి పని కలుగుతుంది. అలాగే బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం ఏమి లేకుండా పోయింది. ఏ రకంగా ఈ యొక్క రాబోయేటువంటి యొక్క రంగాలకు రాబోయే కాలంలో ఏ రకంగా మీట్ అవుతారు మీరు ఖర్చులు? నేను ఒక్కటే మాట చెప్తున్నాను రోజుగా, సర్కార్ అంటే సంక్షేమం ఒక్కటే కాదు. సంక్షేమం కోసం ఫ్రీబీస్ అమలు చేయడం అని చెప్పుకోవడం ఒక్కటే కాకూడదు. దేర్ షుడ్ బి ప్యారలల్లీ డెవలప్మెంట్ ఉండాలి, ప్రగతి ఉండాలి. ప్రగతి కోసం మీ యొక్క వేల యొక్క కార్మికులు ఉంటే రంగం, కార్మిక శాఖకు 100 మీద బడ్జెట్, యానిమల్ హస్బెండరీ 100 మీద బడ్జెట్, ఇవన్నీ ఆలోచించాలి కదా. మీరేం చేస్తున్నారు? మీ జనరేట్ ఏం చేస్తారు? కొత్త రెవెన్యూ ఏం జనరేట్ చేస్తారు? కొత్త ఈ యొక్క తక్కువ ఇచ్చినటువంటి ఒక అలోకేట్ చేసినటువంటి రంగాలకు ఈ పెంచింది ఏమని చెప్పండి. కార్మిక శాఖ 995 కోట్లు, 98 కోట్లు, ఎంత మీగరం ఉంటుంది. చేనేత ఎక్కడైతే చేనేత కనుమరుగైతా ఉన్నో దాన్ని దేశవ్యాప్తంగా డెవలప్ చేయాలని మోదీ గారు ఒక దిక్కు పెద్ద మొత్తంలో ఎంకరేజ్ చేస్తూ ఉంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మొదట్లో లాస్ట్ ఇయర్ అంతా చాలా గొప్పగా మాట్లాడినారు. మరి ఆ చేనేత 100 మిగిలిన ఇంకా తగ్గడమా? లాస్ట్ టైం 371 కోట్లు ఉంటే ఈ సంవత్సరం కేవలం 258 కోట్లు మాత్రమే చేనేత. ఏ రకంగా ఆ కార్మికులకు విశ్వాసం కల్పిస్తారు? భద్రత గురించి, కేవలం పెన్షన్ గురించి మాత్రమే కాదు, ఆ రంగం మీద ఆధారపడినటువంటి ఒక ఆ కార్మికులు, ఆ యొక్క వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడాను ఎంతో కొంత ఉపాధి పెరిగే విధంగా, ఆ బిజినెస్ లో ఎక్కువ ఇంకా కష్టపడే విధంగా, ఇంకా అనేక మంది ఆ ఫీల్డ్ లో రావడానికి తోడ్పాటును అందించే విధంగా ఉండాలి. అది ఉంట తగ్గడం మీద 100 కోట్లు. ఇది మసి పూసి మారడికాయ చేయడానికి బడ్జెట్ యొక్క లెక్కలు తప్ప ఇవేమి కూడా అమలుకు నోచుకోవు కూడా. లాస్ట్ ఇయర్, అంతకుముందు లాస్ట్ ఇయర్ ఏమి కూడా ఏ రకంగా నోచుకోలేదో ఈ సంవత్సరం బడ్జెట్ కూడా అదే రకంగా అన్యాయం జరుగుతా ఉంది. పెద్ద సెక్టార్స్, విద్యా, వైద్యం వండర్ అనిపిస్తుంది. మీరు ఇవ్వాల్సింది సుమారు 12,000 కోట్లు, ఇంకా ఈ సంవత్సరం 2,400 నుంచి 3,000 కోట్ల రూపాయలు ఇంకా బర్డెన్ ఉంటుంది.
ఆ బకాయిల బడ్జెట్ పంచుకుంటే పెంచుకుంటే లెక్కలు వేసుకుంటే ఇట్ షుడ్ రీచ్ 36,000, 37,000, 40,000 కోట్లు పెరగాలి. ఉన్నదా? లాస్ట్ ఇయర్కి ఎంత 23 ఉన్నదో ఈసారి అంతే ఉన్నది విద్యాశాఖ. ఎక్కడ పెంచినట్టు మీరు? మీ రికరింగ్ ఎక్స్పెండిచర్ శాలరీస్ మాత్రమే సరిపడా మీకే హార్డ్లీ 2,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసినటువంటి పాపాన పోలేదు సర్కార్ విద్యాశాఖ. వాట్ అబౌట్ ఆరోగ్య శాఖ, వైద్య శాఖ? ఎక్కడ కొత్త దవాఖాన కట్టినారా? కేంద్రం కాంట్రిబ్యూషన్ ఏంటి చెప్పండి అల్జాపూర్ గారు? కేంద్రం కాంట్రిబ్యూషన్ ఏంటి? మరి అప్పుల నుంచి బయటపడాలి, అప్పులు రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలుసు, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఈ యొక్క నీతి ఆయోగ్ అనుగుణంగా 42% ఇన్ టైంలో అన్ని రకాల బడ్జెట్ యొక్క ఇవ్వబోతా ఉంది. ఇంకా అనేక స్కీమ్లలో అపార్ట్ ఫ్రమ్ బిసైడ్ నీతి ఆయోగ్ అమౌంట్స్ దేర్ ఆర్ మెనీ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి. కొన్ని 60% ఇస్తుంది, కొన్ని 75% ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మీరు లాంచ్ చేయాలా, ఇంప్లిమెంట్ గ్రౌండింగ్ కోసం మీరు మ్యాచింగ్ ప్లాన్ కట్టాలి. దానికి అనేక రకాల కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. రోడ్ల యొక్క నిర్మాణంలో మీ పాత్ర లేదు, హైవేస్ నిర్మాణంలో అక్విజిషన్ మీ పాత్ర లేదు, రైల్వేస్ లో పాత్ర లేదు, లేదా ఎయిర్పోర్ట్స్ వస్తాం దాంట్లో పాత్ర లేదు, మీ యొక్క కమిట్మెంట్ తో ఇచ్చేటువంటి పని చేసేటువంటి లేదు. ఇంకెక్కడ చేస్తారు? అంటే ల్యాండ్ ఎక్విజిషన్ రాష్ట్రం చేయకుండానే మీరు చేశారా? ఒక్క దవాఖాన కట్టిన మధ్య టాపిక్ ఆగింది. ఆరోగ్య శాఖ ఒక్క హాస్పిటల్ కట్టింది పాపాన పోలేదు. ఆ వరంగల్లో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆ ప్రాజెక్ట్ జైలు తీసేసి దవాఖాన కడతారు. అది ఆ యొక్క సర్కార్ చేసినట్టు మొదలైనా ఇప్పటికి కంప్లీట్ కాలేదు. ఈ రాష్ట్రంలో అది తప్ప కొత్త దవాఖాన ఎక్కడ కట్టారు? కొత్త దవాఖాన మరమ్మతులు ఎక్కడ కట్టారు? కొత్త ఆ దవాఖానకు డాక్టర్లు ఎక్కడ ఇచ్చినారు? ఎక్కడ చెప్పండి నాకు. అరే విద్యా వైద్యం ఏ ప్రపంచంలో ఏ దేశమైనా కానీ అట్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తారు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కావాల్సింది విద్యాశాఖ తరఫున. ఆ యొక్క దాని ద్వారానే డెవలప్మెంట్, ఆ యువకులంతా కూడా నేషన్ బిల్డింగ్ కోసం కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఇన్కమ్ పెరుగుతుంది, జనరేట్ అవుతుంది. 2,000 కోసం కాదు, 4,000 పెన్షన్ కోసం కాదు. సో బీఆర్ఎస్ గవర్నమెంటే కాస్త బేసిక్గా పనిచేసింది అంటారు. ఎవరిని? బీఆర్ఎస్ గవర్నమెంటే కాస్త బేసిక్గా పనిచేసింది. ఆ గవర్నమెంట్ బేసిక్ ఏం చేయలేదు. ఆ ఒక్క దవాఖానా రాష్ట్రం జరుపుతున్న పని గురించి గుర్తు చేశాను నేను. ఆ సర్కార్ నిర్లక్ష్యం చేసింది కాబట్టి ప్రజలు ఓడించినారు. దో పీపుల్ ఆఫ్ తెలంగాణ పీపుల్ రిసీవ్డ్ మచ్ అమౌంట్ మెనీ మోర్ స్కీమ్స్ లో అయినా ఆ సర్కార్ మీద ఎక్కడో ఒక చోట అనేక విషయాల్లో అసంతృప్తి ఉండే కాబట్టి ఓడించినారు. రైతులు కూడా ఓడించినారు. రైతులు ఓట్లేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లేదు, హైదరాబాద్ తప్ప పనిచేసింది తప్ప. ఈ రకంగా మోసం చేసేటువంటి మాయ మాటలు చెప్పి గారడి చేసేటువంటి ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సమర్థించారు. అది మన కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ పాత బకాయిల గురించి పేమెంట్ సంగతి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పాతగా ప్రామిస్ చేసినటువంటి ఒక స్కీమ్లలో ఆగిపోయినటువంటి ఆ ఫండ్స్ రిలీజ్ గురించి ప్రామిస్ చేసి అమలు చేయాలి. రైట్ అండి శ్రీనివాస్ గారు. ఎస్, విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు గారితో మాట్లాడదాం. శేషు గారు, సో ఇవాళ బడ్జెట్ని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? కేవలం అంకెల గారడీగా చెప్తున్నటువంటి ప్రతిపక్షాలకి మీ ఓటా, లేదు అని అంటే ఇది ప్రజాపాలనకు సంబంధించి ప్రజల కోసము వాళ్ళ సామాజిక ఆర్థిక న్యాయం కోసం తీసుకొచ్చినటువంటి బడ్జెట్, అలాగే 3 సార్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 3వసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. సో గత బడ్జెట్లకి పోలిస్తే ఈ బడ్జెట్ ఎలా భిన్నం అంటారు? రోజా గారు, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్. కరెక్ట్. తర్వాత 2021-22 బడ్జెట్ 2,00,000 కోట్లు దాటిన బడ్జెట్. తర్వాత 2025-26 బడ్జెట్ 3,00,000 కోట్లు దాటిన బడ్జెట్. బట్ ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి పెట్టినటువంటి బడ్జెట్ అవుట్లే 3,24,234 కోట్లు. అంటే గత బడ్జెట్ కి అడిషన్ గా 20,000 కోట్ల రూపాయలు అడిషన్ గా పెట్టారు ఈ బడ్జెట్ లో. ఇది ఈ అవుట్లేస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత. అయితే ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్ ఎలా ఉంది అనేటటువంటి దానిపైన రకరకాలైనటువంటి కామెంట్స్ వస్తున్న సందర్భంలో ఈ బడ్జెట్ పెట్టడానికి ముందు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు ఆఫ్ ద రికార్డ్. ఏం చెప్పారు అంటే, ఈసారి పెట్టే బడ్జెట్ ఇన్నోవేటివ్ గా ఉంటది అని చెప్తూ గత బడ్జెట్లలో సంక్షేమము, అభివృద్ధి
బట్ ఈ బడ్జెట్ లో థర్డ్ వన్ కూడా యాడ్ చేశారు, ప్రభుత్వ లక్ష్యాలు, ప్రభుత్వం యొక్క విధానాలు కూడా ఉంటాయి అని చెప్పారు. అందుకే బట్టి విక్రమార్క గారు సుదీర్ఘమైనటువంటి బడ్జెట్ ప్రజెంటేషన్ చేశారు. అబ్జర్వ్ చేశారో లేదో మీరు, 12 గంటలకి ప్రారంభమైతే 2 గంటలకు అయిపోయింది. అంటే దాదాపు 2 గంటల బడ్జెట్ ప్రసంగం. బడ్జెట్ ప్రసంగంలో ఈసారి మనం గమనించింది ఏంటంటే ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలు, పాలసీలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఒక పెద్ద గందరగోళం బడ్జెట్ తో పాటు, కేటాయింపులతో పాటు ఇవంతా కూడా చెప్పేశాడు 2 గంటల పాటు. అయితే బడ్జెట్ ప్రసంగం మాట్లాడుతున్నప్పుడు బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పారంటే, బడ్జెట్ అంటే అంకెలు సంఖ్యల సమాహారం కాదు, అది ప్రజల జీవన స్థితిగతులను మార్చాలి, ఆశలు ఆకాంక్షలుకి ఒక సంకల్ప పత్రాన్ని ఇస్తున్నాను అనేటటువంటి చెప్పాడు. బట్ అది వాస్తవంగా బడ్జెట్ లో కనపడిందా లేదా అనేటటువంటిదే మనం చూడాల్సినటువంటి అంశం. అయితే ఈసారి బడ్జెట్ ప్రభుత్వం చెప్తున్నంత గొప్పగా లేదు. ఎందుకు అంత గొప్పగా లేదు అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడితే, ముందు అసలు బడ్జెట్ లో ఇది 3వ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్. అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఒకటి పెట్టారు కానీ అది లెక్కలోకి తీసుకోవద్దు మనం. ఈ 3వది పూర్తి స్థాయి బడ్జెట్. అయితే దీంట్లో వీళ్ళు కొత్తగా ప్రాక్టీస్ చేసింది చూసి తర్వాత లోపాలు చూద్దాం. మరి లోపాలు వెతికితే ఇంతకుముందు వెతికారు కాబట్టి దాన్ని పక్కన పెట్టి బడ్జెట్ లో ఉన్నటువంటి కొత్తదనం ఏముందంటే కొద్దిపాటి కొత్తదనం ఉంది. అది ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ చాలా ఒక మాట చెప్పారు బట్టి విక్రమార్క గారు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. ఇది ఒక చాలా బిగ్ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, తెలంగాణలో పుట్టటము, జీవించటం ఒక గొప్ప వరం ఈ పథకం ఉంది కాబట్టి, ఇది అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా లేదు అని చెప్పారు. బట్ ఇది కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బీమా పథకం లాంటిదే ఇది. కాకపోతే దీని కవరేజ్ చాలా పెద్దది. ఎంత కవరేజ్ ఉంది అంటే 1,15,00,000 కుటుంబాల కవరేజ్ ఉంది. ఎవరు చనిపోయినా 5 లక్షల రూపాయలు బీమా ఇస్తామనేటటువంటి ఒక బిగ్ ప్రోగ్రామ్ ని ల్యాండ్ చేశారు. కాకపోతే ఇట్లా ప్రోగ్రామ్ ల్యాండ్ చేసినప్పుడు ప్రభుత్వం చాలా స్పష్టతలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకానికి బడ్జెట్ లో ఎంత నిధులు ఉన్నాయి, నామ్స్ ఏంటి, ఇట్లాంటి స్పష్టత ఇవ్వకుండా ఈ పథకాన్ని అనౌన్స్ చేశారు. కాబట్టి ఓ డౌట్, అనుమానం ఏమొస్తుందంటే, బహుశా ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాగా మారుతుందా, లేకపోతే రాజీవ్ అవకాశం లెక్క మారుతుందా అనేటటువంటి ఒక సందేహం ఉంది. దానికి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అది చేయట్లేదనే కదా వాళ్ళ ఇందిరమ్మ అలాగే రాజీవ్ వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి, వాళ్ళ పేర్లు పెట్టి ఇవన్నీ నెరవేర్చట్లేదని అన్నారు. నేను అంత క్రిటిసిజంలోకి వెళ్ళను కానీ ఉన్నటువంటి వాస్తవాలు నేను ముందు చెప్తున్నాను. తర్వాత రెండోది, ఈ బడ్జెట్ లో కొద్దిగా ఇన్నోవేటివ్ గా వాళ్ళు పట్టుకురావడానికి చేసినటువంటి ప్రయత్నం ఏంటి అని అంటే, ఈ స్కూల్ ప్రైమరీ నుండి నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు అసలు డ్రాప్ అవుట్స్ బాగా అవుతున్నాయి, ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లోకి పిల్లలు రావట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ని ఇంటర్మీడియట్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇదొకటి. ఇక్కడ ప్రభుత్వం ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఏంటి అని అంటే, మన తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు ఉన్నవే 149. 149 డిగ్రీ కాలేజీలకు కూడా ఈ మిడ్ డే మీల్స్ ని ఎక్స్టెన్షన్ చేస్తే బాగుండేది. తర్వాత దాంతో పాటు ఇన్ సప్లిమెంట్ గా వాళ్ళు చేసింది ఏంటి అని అంటే, బ్రేక్ఫాస్ట్ లాంటి ఒక అల్పాహార పథకాన్ని, ఇది ఎలక్షన్స్ కు ముందు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చారు, తమిళనాడులో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నటువంటి పథకాలే. బట్ వీటితో పాటు బడ్జెట్ లో ఏదన్నా చెప్పుకోదగ్గ అంశం ఉందంటే ఒకే అంశం ఉంది. మొత్తం బడ్జెట్ అవుట్లేలో 47,000 కోట్ల రూపాయలను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా పెట్టారు. ఈ గత బడ్జెట్ లో 33, మొన్న లాస్ట్ బడ్జెట్ లో 36,000 కోట్లు, ఈసారి 47,000 కోట్లు. కొద్దిగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి పెంచారు, దాన్ని ఆహ్వానించవచ్చు. బట్ ఈ 3 తప్ప మిగతా అంతా కూడా ఎలా ఉందనంటే, గత బడ్జెట్ కి కొనసాగింపుగానే ఉన్నట్టుగా కనపడింది దీంట్లో ఇది. అయితే అసలు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో అధికారంలోకి రావడానికి అత్యంత కీలకమైనటువంటి ప్రామిస్. ఎప్పుడైనా మీరు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ప్రజలు ఏం చూస్తారంటే, ప్రభుత్వంగా మాకు ఇచ్చినటువంటి హామీల పట్ల బడ్జెట్ లో ఏమి కేటాయింపులు ఉంటాయి, ఏమి చెప్పబోతున్నారని చూస్తారు. అంటే ఆ ప్రామిసెస్ ఏమున్నాయనేది కనుక ఇక్కడ వెతికితే, ఫస్ట్ థింగ్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 గ్యారంటీస్. అసలు వాళ్ళు బేసిక్ గా అధికారంలోకి రావటానికి చాలా పవర్ఫుల్ గా ఉపయోగపడినటువంటి గ్యారంటీ అది. 6 గ్యారంటీస్ లో మీరు చూడండి, ఫస్ట్ బడ్జెట్ లో 47,000 కోట్లు కేటాయించారు.
లాస్ట్ బడ్జెట్ లో 56,000 కోట్లు కేటాయించారు. బట్ ఈ బడ్జెట్ కి వచ్చేసరికి 50,000 crores మాత్రమే కేటాయించారు. అంటే -6,000 crores పోయింది. -6,000 crores పోవటం వల్ల 6 guarantees ని పకడ్బందీగా ఎట్లా అమలు చేస్తారనేటటువంటి ఒక బిగ్ క్వశ్చన్ రేజ్ అవుతుంది. బట్ ఆల్టరేషన్స్ అటు ఇటు మార్చుకుంటారు తప్ప, బట్ ఇట్స్ అ బిగ్ లాస్. 6,000 -6,000 crores ఒక్క గ్యారంటీస్ మీదనే బడ్జెట్ విత్ డ్రాల్ వచ్చింది అని అంటే ఎట్లా? అసలు ఇక్కడే ప్రతిపక్షాలు కూడా దీన్నే హైలైట్ చేస్తూ ఉన్నాయి. ఈ 6 గ్యారంటీలకి పాడుగట్టారు. రోజా గారు ఒక మాట, దీంట్లో మనం క్యాలిక్యులేటెడ్ గా చూడాల్సిన అంశం ఏంటంటే, అసలు 6 guarantees ని అంటే 13 ప్రామిసెస్ ఉన్నాయి దీంట్లో. 6 guarantees లో 13 ప్రామిసెస్. ఈ 13 ప్రామిసెస్ ని పకడ్బందీగా అమలు చేయాలంటే ప్రభుత్వానికి 80,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. కానీ బడ్జెట్ లో లాస్ట్ బడ్జెట్ లో 3,04,000 కోట్లు ఉన్నప్పుడే 56,000 కోట్లు కేటాయిస్తే, మీరు 3,24,000 కోట్లకు వచ్చినప్పుడు అబ్వియస్లీ 60 నుండి 65,000 కోట్లు వచ్చి ఉంటే ఒక అటెన్షన్ క్రియేట్ అయ్యేదే, ఇంకా దీన్ని గ్యారంటీలను పక్కడ్బందీగా అమలు చేయగలిగే వాళ్ళే. మరి అట్లా రాకుండా -6,000 crores వచ్చేసరికి ఇది ప్రాబ్లం. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, మీకు గ్యారంటీలోనే ఒక అంశం చెప్తాను. ఒక ప్రామిస్ ఏం చేశారంటే, ఈసారి బడ్జెట్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రోజా గారు. ఏంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే, దిస్ ఇస్ అన్ థర్డ్ బడ్జెట్ టు ది కాంగ్రెస్ పార్టీ. ఇది 3వ బడ్జెట్, ఇంకొక పూర్తి స్థాయి బడ్జెట్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఈ బడ్జెట్ లో మిరాకిల్స్ ఉంటాయి, గవర్నమెంట్ చాలా అగ్రెసివ్ గా ముందుకు పోతుంది అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోయేసరికి బడ్జెట్ డౌన్ గా కనపడుతుంది, మనకి డౌన్ అయినట్లుగా కనపడుతుంది. దాంట్లో ఒక ఉదాహరణ చెప్తాను. బడ్జెట్ పెట్టడానికి ముందు గవర్నమెంట్ ఒక ఫీలర్ వదిలింది. ఆ ఫీలర్ ఏంటి అని అంటే, పెన్షన్లు, వృద్ధాప్యపు పెన్షన్లు 2,000 నుంచి 2,500కు ఒక ఇన్స్టాల్మెంట్ 500 రూపాయలు పెంచుతారని ఒక బ్రహ్మాండమైన ఫీలర్ వదిలింది. అందరూ దాని మీద ఎదురు చూశారు. కానీ వాస్తవంగా బడ్జెట్ వచ్చేసరకు అదే 2,000 రూపాయల పెన్షన్ ఉంచటం ఒక అసంతృప్తి అయితే, ఒక నిరాశ అయితే, రెండోది బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు చెప్పినటువంటి మాట నమ్మదగ్గిందిగా లేదు. ఏంటి, ఈసారి మేము కొత్తగా 2 లక్షల పెన్షన్లు ఇస్తామన్నాడు. ఎస్, ఓకే, దాన్ని ఆహ్వానించాలి కదా. కానీ ఇదే బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఎంత తెలుసా? 14,861 కోట్లు. లాస్ట్ బడ్జెట్ లో అంతే అమౌంట్, ఈ బడ్జెట్ లో అంతే అమౌంట్. లాస్ట్ బడ్జెట్ లో 45 లక్షల మంది లబ్ధిదారులు, ఈ బడ్జెట్ లో కూడా అదే అమౌంట్ కి 45 లక్షల లబ్ధిదారులు ఉంటారు. మరి మీరు 2 లక్షల మంది అడిషనల్ బెనిఫిషియర్స్ కి డబ్బులేవి? అంటే డబ్బులు కేటాయించకుండా మీరు బెనిఫిషియరీ నంబర్ చెప్పటం వల్ల అనుమానాలు వస్తున్నాయి. దిస్ ఇస్ ఎ మేజర్ డ్రాబ్యాక్ ఇన్ ది 6 guarantees. 6 guarantees లో మనకు కనపడ్డటువంటి ఒక మేజర్ ప్రాబ్లం ఇది. రెండోది, ఇందాక నుంచి చాలా మనం చర్చలో ఒక అంశం, మంచి అంశం వచ్చింది. 2 కీలక రంగాలకి ఈసారి నిధులు తగ్గినాయి. ఎట్లా తగ్గినాయి? మనకి వ్యవసాయ రంగానికి పోయిన బడ్జెట్ లో 24,000 కోట్లు ఉంటే ఈసారి 23,000 కోట్లు, అంటే 1,000 కోట్లు తగ్గింది. నీటిపారుదల రంగానికి పోయినసారి 23,000 కోట్లు ఉంటే ఈసారి 22,000 కోట్లు, 1,000 కోట్లు తగ్గింది. మీరు చూడండి, 2 కీలకమైనటువంటి రంగాలు గ్రామీణ రంగానికి సంబంధించినవి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 24, 23, 23, 22 అంటే అంకెల సమాహారం కనపడింది తప్ప వాస్తవంగా ఈ రంగాలపైన అటెన్షన్ జరగలేదు అనేది ఇది స్పష్టం చేస్తుంది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంకొక 2 కీలకమైన రంగాలు, విద్యా ఆరోగ్య రంగాలు చాలా కీలకమైనటువంటి రంగాలని మనమే చెప్తున్నాం కదా. విద్యా రంగానికి ఈ బడ్జెట్ లో మీరు చూడండి, ఇది కూడా బడ్జెట్ కదా, 21,000, 23,000, 26,000 ఇట్లా కేటాయించుకుంటూ వచ్చారు. ఫస్ట్ బడ్జెట్ లో 21,000 కోట్లు, నెక్స్ట్ బడ్జెట్ లో 23,000 కోట్లు, ఈసారి బడ్జెట్ లో 26,000 కోట్లు. ఇప్పుడు మా మానవత అన్న చెప్పినట్టు 8% నిధులు కేటాయించారు. ఇస్ ఎన్ గుడ్ 8%. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రామిస్ ఏం చేసింది తెలుసా? 15% విద్యారంగానికి నిధులు కేటాయిస్తామని ఒక ప్రామిస్ చేసింది. వెర్ ఇస్ 15%? ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, వెరాస్ ఢిల్లీ 23% కేటాయిస్తుంది, బీహార్ 18% కేటాయిస్తుంది, అస్సాం 18% కేటాయిస్తుంది, రాజస్థాన్ 17% కేటాయిస్తుంది. మనం ఇంకా 7-8% దగ్గరే ఆగిపోయినాం. కాబట్టి ఇప్పుడు కేటాయింపులు పెంచుకుంటూ వస్తున్నారు తప్ప దిస్ నాట్ అన్ అప్రోప్రియేట్. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఆరోగ్య రంగం ఇంకా విచిత్రమైన తెలుసా? ఆరోగ్య రంగానికి ఫస్ట్ బడ్జెట్ లో 11,000 కోట్లు, సెకండ్ బడ్జెట్ లో 12,000 కోట్లు, ఈ బడ్జెట్ లో 13,000 కోట్లు. అంటే
ఒక మ్యాజిక్ ఫిగర్ ని పెంచుకుంటూ వచ్చారు. అంటే ఒక సిరీస్ ఆఫ్ నంబర్ ని పెంచుకుంటూ వచ్చారు తప్ప అటెన్షన్ ఫోకస్ పెట్టి నిజంగా విద్య ఆరోగ్య రంగాల మీద ఒక ఫోకస్ పెట్టి వాటి నాణ్యతను పెంచాలనేటటువంటి ప్రయత్నము ఎక్కడ జరిగింది అనేటటువంటి ఒక ప్రశ్నకు మేబీ టైం లేదేమో వాళ్ళ దగ్గర, ఇవ్వలేకపోతుంది. టైం లేకపోవడం మేబీ. యా, చెప్పాలి మీరు మానవతారాయ్ గారు. కీలకమైనటువంటి రంగాలు శేష్ గారు, ఢిల్లీ బడ్జెట్ ఎంత ఉంటుంది చెప్పండి? ఢిల్లీలో వ్యవసాయం ఉంటుందా? ఢిల్లీ బడ్జెట్ ఎంత? 90,000 కోట్లు ఉంటుంది అక్కడ. వ్యవసాయం ఉండదు, కొన్ని రంగాలు ఉండవు అక్కడ. ఢిల్లీ అనేది రాజధానిలో ఉన్న పరిమితంగా ఉంటది. తెలంగాణ అనేది విస్తృతంగా ఉన్నది. ఇక్కడ వ్యవసాయం ఉన్నది, తర్వాత పట్టణాభివృద్ధి ఉన్నది, మున్సిపాలిటీలు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి. మీరు ఢిల్లీ బడ్జెట్ లో అక్కడ 21% అంటే 21,000 కోట్లు, 23,000 కోట్లు, 28.23% బడ్జెట్ లో నిధులు పెంచినాం. నేను అదే అంటున్నాగా, ఢిల్లీ తరహాలో ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేయాలి, వాటిని పునరుజ్జీవింపజేయాలి. మరి మీరు 15% విద్యాశాఖ 15% కేటాయిస్తాం అన్న మీ హామీ ఏమైంది? ఇప్పుడు ఏదైనా ఎన్నో ఇస్తాము అట్లా అడగకూడదు అంటారా? అదే కదా గత ప్రభుత్వం చేసిన గాడిలో అదే చెప్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా దారి మళ్లించారు వీళ్ళు. కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా నిధులు ఆఫ్ చేసింది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 2021-22 వరకు 4,000 కోట్ల బడ్జెట్ వచ్చింది. తర్వాత మేము బకాయిలు ఉన్నటువంటి 3,000 కోట్ల బడ్జెట్ను పోయి బకాయి పడ్డ కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ సిఎస్ఎస్ నిధులు అంటారు, సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు వాటిని. ఆ నిధులు రావాల్సిన వాటిని బట్టకొస్తే మొత్తం 7,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. కాబట్టి 16వ ఆర్థిక సంఘంలో కూడా జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు వాళ్ళు, బీహార్ అటు. కానీ తెలంగాణ కూడా జీఎస్టీ ప్రకారం కేటాయించండి. ఇలా భారతదేశం కన్నా తెలంగాణ తలసరి ఆదాయంలో ముందు పోతుంది. కాబట్టి ఇలా దేశం కన్నా అత్యధికంగా తలసరి ఆదాయం మనకున్నది. 1,00,000 కోట్ల పైచిలకు మనం ముందున్నాం అని చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈసారి నిధులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా అంకెల గ్యారెంటీలు కాదు. గతంలో జరిగిన అభివృద్ధికి ప్రజలందరూ కూడా వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధుల పట్ల సంతృప్తి చెందారు. రైతు భరోసా విషయంలో కానీ, రైతు రుణమాఫీ ఎప్పుడు ఇస్తారు చెప్పండి? రైతు భరోసా బోర్డు ఎంతమంది ఎదురు చూస్తా ఉన్నారు. అక్కడ అవ్వాతాతలు, అత్తా కోడళ్ళు అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. దేని గురించి మీరు మాట్లాడేది? అత్తా కోడళ్ళకి, అత్తకి 4,000, కోడలకి 2,500. తప్పకుండా అన్న బడ్జెట్ లో మేము అన్నాం కదా, ఈ గ్యారంటీలో 2 ఆసరా పెన్షన్లు ఒకటి 2,500 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నది. బరాబర్ తప్పించుకోపోము. కేసీఆర్ ప్రభుత్వం కనుక రుణమాఫీ చేస్తున్నాను 1,00,000 రూపాయలు మిత్తి మాఫీ చేసి పారిపోయినట్టు చేయం మేము. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా దుబారా లేకుండా జవాబుదారితనంగా ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు ఉండవు. నేనే ప్రాంతీయ ప్రభుత్వాల లెక్క ఉండవు, ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల లెక్క ఉండవు. ఏదైనా పేద ఇందిరమ్మ ఇళ్ళు కడుతున్నాం. ఇందిరమ్మ ఇళ్ళకి బడ్జెట్ ఏంది? 5,500 సంవత్సరం, 3,000 నియోజకవర్గానికి 3,500 అంటే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు 5,500 5,00,000 కోట్లు మొత్తంగా 5,20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు. శేషు గారు చెప్పండి. ఇప్పుడు ఢిల్లీలో మహిళా అకౌంట్స్లలో 1,000 రూపాయలు ఇస్తామనేది ఒక ప్రామిస్. లాడ్లీ బెహన్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది, లడ్కీ బెహన్ అనేది మహారాష్ట్రలో ఉంది, తర్వాత సీఎం మయ్యా యోజన అని తర్వాత జార్ఖండ్లో ఉన్నది. తర్వాత ఈ రాష్ట్రాలన్నీ కూడా మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తామని ప్రామిస్ చేశారు. మొన్నటికి మొన్న బీహార్లో కూడా మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తామని ప్రామిస్ చేశారు. ఇప్పుడు తమిళనాడులో కూడా డబ్బులు వేస్తామని ప్రామిస్ చేశారు. ఆ రాష్ట్రాలన్నీ మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తుంటే తెలుగు 2 రాష్ట్రాల్లో డబ్బులు వేయట్లేదు. మన పక్క రాష్ట్రంలోనేమో ఆడబిడ్డ నిధి, మన దగ్గర మహాలక్ష్మి నిధి, మన దగ్గర డబ్బులు వేయట్లేదు, మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, ఇందిరమ్మ ఇళ్ళు అనేది అసలు ఎంత గొప్ప పథకం అంటే అంత గొప్ప పథకం. ఈ 3 బడ్జెట్లలో దీనికి కేటాయించినటువంటి డబ్బులు 3 బడ్జెట్లలో 27,000 కోట్ల రూపాయలు, కానీ రిలీజ్ చేసింది 5,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ 3 బడ్జెట్లలో కట్టాల్సినటువంటి ఇళ్ళు 4,500, 4,500, 4,500, 13,50,000 ఇళ్ళు కట్టాలా.
కానీ ఇప్పటి వరకు శాంక్షన్ అయిన ఇళ్లే 3,27,000, ఒక అప్రూవల్ ఇచ్చినటువంటి ఇళ్లే 2,69,000. అంటే పథకం ఎంత నత్తనడక నడుస్తుంది? మరి బడ్జెట్ లో పెట్టిన డబ్బులన్నీ ఎడిపోయినాయి. ఇవాళ బడ్జెట్ లో కూడా ఇందిరమ్మ ఇళ్ళకి 5,500 కోట్లు ఇచ్చారు. వాటిని ఖర్చే పెట్టట్లేదు, శాంక్షన్స్ లేవు. అది ప్రకటనలు అలాగే ఎన్నికల్లోనే ఉంటుంది తప్ప. ఈసారి బడ్జెట్ లో గృహ నిర్మాణ శాఖ 7,326 కోట్లు మొత్తం గృహ నిర్మాణానికి, ఇందిరమ్మ ఇళ్ళకి 5,000. ఇప్పుడు 5 లక్షల విషయం ఏంటంటే మేము ఇచ్చిన అవకాశం ఇచ్చినాం, కట్టుకుంటేనే కదా అంచెలంచెలకు 4 దఫాల్లో 5 లక్షలు వేసేది. 3.5 లక్షల ఇళ్ళ దాదాపు 3 లక్షల వరకు పూర్తిగా వస్తున్నాయి. 5 లక్షలు ఎప్పుడు వస్తాయి? 4వ దశలో వాళ్ళు పూర్తి నిర్మాణం గావిస్తే అప్పుడు ఇంకో 1 లక్ష రూపాయల చొప్పున మొత్తం 5 లక్షలు పూర్తయితే. ప్రభుత్వం ముందే నిర్మాణం పూర్తి కావాలని కొంచెం పేదవాడికి కొంచెం వెసులుబాటు కలగవచ్చు, కొంచెం ఇబ్బంది కలగవచ్చు, కొంచెం అయినప్పటికీ వాళ్ళకి మొత్తం డబ్బులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో నిధులు ఉన్నాయి. మీరు కేటాయించిన 5,000 కోట్ల నిధులు గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టిన, అది గుర్తుపెట్టుకోండి. 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా మా లక్ష్యం 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా పూర్తి కావాలి, పేదవాడిని ఏ విధంగా ప్రోత్సహించాలని చెప్పి అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు పోతున్నారు జాప్యం చేయకుండా. అది గుర్తు బాధ్యతాయుతంగా ఉన్నాం మేము. రైట్. బీసీ సప్లాన్ కి ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రతి ఏటా కూడా మేము 20,000 కోట్లు పెట్టామన్నారు కదా, ఈసారి బడ్జెట్ లో బీసీ సప్లాన్ సంగతి ఏంటి? 12,500 మళ్ళీ మీరు బీసీ బంధులు బీసీలకి చేయాలంటే కాంగ్రెస్ పార్టీనే చిత్తశుద్ధి ఉంది బీసీల పట్ల, ఇవన్నీ చెప్తారు కదా. 52% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళ విద్యా ఉద్యోగ రాజకీయాలు కల్పించాలంటే బీఆర్ఎస్ పార్టీని బుట్టెంగారు మాధవ్ రెడ్డిని వాళ్ళ బీఆర్ఎస్ నాయకుడికి మున్సిపాలిటీల ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి హైకోర్టులో కేసు వేపించి కొట్టేపించింది. బీసీ బీసీ సప్లాన్ అసెంబ్లీకి అను మీరు రిజర్వేషన్ అమలు చేయండి కదా, జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లకి ఏం అడ్డం పడ్డది? జీవో ఇస్తే హైకోర్టుకు పోయినారు కదా, కాలికేసి మొత్తం మీ బీఆర్ఎస్ వాళ్ళే కదా తట్టుకోలేకుండా పార్లమెంట్ లో త్వరలో బీసీలకు పార్లమెంట్ ద్వారానే రిజర్వేషన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అప్పుడు బీఆర్ఎస్ ఎట్లా అడ్డుకుంటారో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, బీజేపీ వాళ్ళకి అట్టాగా ఇష్టం ఉండదు. కాబట్టి ఇక్కడ అన్ని వర్గాలని చూసుకుంటూ ఎటువంటి లోపాలు లేకుండా ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ తర్వాత అనేక సంక్షేమ పథకాలు కొనసాగించుకుంటూ అదే ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీలు డిఏలు బకాయిలు ఉన్నాయి, వాటి సంగతి ఏంటి? ఆర్టీసీ కార్మికుల సంగతి ఏంటి? అప్పులను కూడా తగ్గించిన మేము. వీళ్ళు 10 ఏళ్ల కాలం పరిమితిలో 11.5% వడ్డీకి పట్టకొస్తే ఆ పల్లుడు సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కమిషన్ల కోసం ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఎక్కడ తీసుకొచ్చారో పోయి అక్కడ వాటిని 20 సంవత్సరాలకు 39 సంవత్సరాలు చేసి భారాన్ని తగ్గించిన మనం దాన్ని 7.5% పట్టుకొచ్చే విధంగా చేసుకున్నాం మనం. ఈ విధంగా గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతుంటే ఇలా ప్రపంచ దేశాలు నిన్ననే గద్దర్ అవార్డులు ప్రకటిస్తుంటే ఏ విధంగా చిరంజీవి దగ్గర నుంచి జయసూద్ దగ్గర నుంచి రేవంత్ రెడ్డిని ఏ విధంగా అభినందించారు? వ్యవసాయ రంగాన్ని, విద్యా రంగాన్ని, గృహ నిర్మాణ రంగాన్ని, పరిశ్రమల రంగాన్ని అన్నింటిని కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పేరు మార్చి అవార్డులు ఇవ్వమనే డిమాండ్ వస్తోంది. దాని గురించి మీకు తెలుసా మానవతారాయ్ గారు? ఎందుకంటున్నా ముసలి కన్నీళ్ళు ఎందుకు గారుస్తున్నారు అంటున్నా వీళ్ళు. రైట్ అండి, ఓకే. ఎటువంటి ఇబ్బంది లేదు. దత్తాత్రేయ గారు కన్క్లూడ్ చేయండి. ఒక్క నిమిషం మానవతారాయ్ గారు, దత్తాత్రేయ గారు ఒక నిమిషం. దత్తాత్రేయ గారు ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద సామాజిక వర్గం బీసీలను మోసం చేసింది, మహిళలను మోసం చేసింది, ఇల్లు కట్టుకుంటున్నటువంటి పేదలను మోసం చేసింది, సబ్బండ వర్గాలను మోసం చేసింది. దళిత బంధు విషయంలో క్లారిటీ లేదు, అంబేద్కర్ క్లారిటీ లేదు, పూలే విషయంలో క్లారిటీ లేదు, కడుతున్నటువంటి ప్రాజెక్టులకు కేటాయించలేదు. రైట్ అండి, ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయ గారు, శేషు గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మానవతారాయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.